మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు మనం మారేడు చెట్టు యొక్క పండు గురించి, అది మనకు చేసే అద్భుత మేలు గురించి, ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు తెలుసుకుందాం. మారేడు కాయ గురించి ఈ విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ మహాశివుడి పూజకు మారేడు ఆకులు ఉపయోగిస్తారు. వీటినే బిల్వదళాలు అని కూడా అంటారు. లక్ష్మీదేవి తపస్సు వల్ల మారేడు చెట్టు పుట్టింది. అందుకే లక్ష్మీదేవిని బిల్వనిలయ అని పిలుస్తారు. అలాంటి చెట్టు నుండి కాచే కాయలే ఈ మారేడు కాయలు. మారేడు కాయను ఇంగ్లీష్లో బేల్ ఫ్రూట్ అని పిలుస్తారు. బేల్ ట్రీ నుండి బేల్ ఫ్రూట్స్ వస్తాయి. మారేడు పండ్ల వాసన ఆహ్లాదకరంగా ఉంటుంది. మారేడు పండు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అలానే మంచి విరోచనకారి. మారేడు కాయను తాజాగా తినవచ్చు, ఎండించి తినవచ్చు, లేదా జ్యూస్ రూపంలో తాగవచ్చు. నీడలో ఆరబెట్టి దంచి పొడిలా చేసుకొని కూడా వాడవచ్చు. అసలు ఈ పండులో ఏముంది అనే సందేహం మీకు రావచ్చు. అంతర్జాతీయ పరిశోధనలే ఈ పండు యొక్క గొప్పతనాన్ని నిరూపించాయి. ఈ పండులో ఉన్న పోషకాలు, ఔషధ గుణాలు తెలుసుకొని వారు ఆశ్చర్యపోయారు. మారేడు పండులో విటమిన్ ఏ, విటమిన్ సి దండిగా ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్. ప్రకృతి సహజసిద్ధంగా పైసా ఖర్చు లేకుండా స్వచ్ఛంగా ప్రకృతి మనకు అందించే అద్భుత పోషకాలు ఇవి. 2018లో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ స్టడీ ప్రకారం 100 గ్రాముల మారేడు కాయలో 88 క్యాలరీలు, 1.8 గ్రాముల ప్రోటీన్, 31.8 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మరియు 1.19 మిల్లీగ్రాముల రైబోఫ్లోవిన్ అంటే విటమిన్ బి2 ఉంటుంది. అలానే 4.3 గ్రాముల ఫైబర్, 8.7 మిల్లీగ్రాముల విటమిన్ సి, 56 మైక్రోగ్రాముల విటమిన్ ఏ ఉంటాయి. అలానే ఎండిన మారేడుకాయ పొడిలో బీటా కెరోటిన్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ బి1, బి2, థయామిన్, నియాసిన్, కెరోటిన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవన్నీ మంచి యాంటీ ఆక్సిడెంట్స్. ఈ పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. పక్షవాతానికి ఈ మారేడుకాయ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. అది ఎలానో తెలుసుకుందాం. ప్రశాంత వాతావరణంలో ఉన్న మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ చెట్టు ఆకులను సేకరించుకోవాలి. అదేవిధంగా కాయలను కూడా సేకరించుకోవాలి. పచ్చికాయలు సేకరించుకోవాలి. ఈ పచ్చికాయలను కత్తితో రౌండ్గా కోసి నీడలో ఆరబెట్టుకోవాలి. అలానే ఈ మారేడు ఆకులను కూడా ఎండబెట్టాలి. అలానే ఎండు ఖర్జూరాలు కూడా తెచ్చుకోవాలి. ఈ ఎండు ఖర్జూరాలలో విత్తనాలు తీసివేసి చితక్కొట్టి నీడలో ఆరబెట్టాలి. ఇక ఎండిపోయిన మారేడు ఆకులు 100 గ్రాములు, ఎండిపోయిన మారేడుకాయ 100 గ్రాములు, పటిక బెల్లం 100 గ్రాములు, ఎండిన ఖర్జూరాలు 100 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 సమంగా 100 గ్రాములు తీసుకొని వాటిని దంచి చూర్ణంగా చేయాలి. ఆ చూర్ణాన్ని వస్త్రగాలితం చేసి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఇక ఈ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున స్వచ్ఛమైన గేదె పాలు కాగబెట్టి ఆ పాలు గ్లాస్ తీసుకొని స్పూన్ ఈ చూర్ణాన్ని కలిపి అందులో కొద్దిగా ఆవు నెయ్యి కలుపుకొని తాగాలి. ప్యాకెట్ పాలు ఉపయోగించకూడదు. అలానే సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఇలా తాగాలి. ఇలా 25 రోజులు తీసుకుంటే పక్షవాతం నయం అవుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. ఇలా తాగటం వల్ల నరాల ఇబ్బందులు, పక్షవాతం, ఎముకలకు సంబంధించిన సమస్యలన్నీ పోతాయి. పక్షవాతం అయితే 25 రోజుల్లో నయం అవుతుంది. మీరు లేచి నిలబడతారు. ఇలా తీసుకోవటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. హార్ట్ వాల్స్ బ్లాక్ అయి ఉంటే పోయి రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సన్నగిలిన నరాల బలం పెరుగుతుంది. కాబట్టి మారేడుకాయకు అంతటి శక్తి ఉంది. మారేడు సగం పండిన పండు జీర్ణశక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా ఉన్న మలబద్ధక సమస్య పోతుంది. మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే మన శరీరంలోని వేడిని తీసేస్తుంది. ప్రేవులను శుభ్రపరుస్తుంది. అంతేకాదు ప్రేవులను శక్తివంతంగా మారుస్తుంది. మారేడు పండులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరోచనకారిగా ఉపయోగపడితే సగం పండిన పండు విరోచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది.
జిగట విరోచనాలు అవుతుంటే సగం పండిన మారేడు పండు తీసుకుంటే తగ్గిపోతాయి. విరోచనాలు తగ్గాలంటే గుజ్జు కంటే ఈ కాయలను రౌండ్గా కట్ చేసి నీడలో ఆరాక పొడిలా కొట్టుకొని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మారేడుకాయను ఏ విధంగా తీసుకున్నా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ పనిపట్టి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధి రాకుండా మనల్ని కాపాడుతుంది. మారేడుకాయ మన శరీరంలో క్యాన్సర్ కణాలు లేకుండా చేస్తుంది. మారేడుకాయ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ ధర్మాలను కలిగి ఉంటుంది. ఇది డయేరియాను, కలరాను తగ్గిస్తుంది. ఇవి ఇన్ఫెక్షన్పై పోరాడి డయేరియా, కలరా రాకుండా చేస్తాయి. కలరా, డయేరియా తగ్గటానికి పండిన మారేడుకాయ తింటే నయమవుతాయి. మారేడుకాయను గుజ్జుగా తిన్నా, జ్యూస్ తాగినా, ఎండిన వాటితో కషాయం కాచుకొని టీలా తాగినా ఇందులోని అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూనిటీ పవర్ను పెంచి అనేక రకాల వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. వైరస్, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల్ని మన శరీరానికి తగలకుండా మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. మారేడుకాయ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ధర్మాలను ప్రదర్శిస్తుంది. ఇవి అరుగుదల శక్తిని పెంచుతాయి. అరుగుదల సమస్యలు ఉన్నవారు పండిన మారేడుకాయ తింటే చాలా మంచిది. ఇందులోని అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. భవిష్యత్తులో మలబద్ధకాన్ని రానివ్వకుండా చేస్తాయి. బాగా పండిన మారేడుకాయలోని గుజ్జు తీసి నీటిలో వేసి పిసికి వడపోసుకొని ఆ జ్యూస్ను తాగితే బరువు తగ్గుతారు. మన శరీరంలోని అధిక కొవ్వు కరిగిపోయేలా చేస్తుంది. అంతేకాదు బ్లడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మారేడు పండు తినటం వల్ల ఇందులోని అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకు ఎంతగానో ఆరోగ్యాన్ని ఇస్తాయి. భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. మారేడు పండును గుజ్జుగా తిన్నా, జ్యూస్ తాగినా ఇది మంచి బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే రిచ్ మినరల్స్ మన రక్తంలోని టాక్సిన్స్ను, శరీరంలోని విషాల్ని బయటకు పోయేలా చేస్తాయి. మారేడుకాయ నేచురల్ డెటాక్సిఫైయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి మనకు ఎంతగానో ఆరోగ్యాన్ని పంచుతుంది. మారేడుకాయ కిడ్నీలకు, లివర్కు ఎంతగానో మేలు చేస్తుంది. మారేడు పండులోని విటమిన్ సి నరాల వీక్నెస్ను తగ్గిస్తుంది. నరాల బలహీనత సమస్యను పోగొట్టి బలవర్ధక ఆహారంగా మన శరీరానికి ఎంతో శక్తిని ప్రసాదిస్తుంది. మారేడు పండు జ్యూస్ తాగటం వల్ల తల్లిపాలు బాగా పడతాయి. బిడ్డకు సరిపోయినన్ని పాలు పడతాయి. ఆ పాలు పిల్లవాడి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. పండిన మారేడుకాయను తినటం లేదా జ్యూస్ తాగటం వల్ల బ్రెయిన్ టానిక్గా పనిచేస్తుంది. బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది. బ్రెయిన్ కణాలకు శక్తిని పెంచి షార్ప్గా పనిచేసేలా చేస్తుంది. మారేడుకాయను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేసి షుగర్ వ్యాధిని శాశ్వతంగా తగ్గిస్తుంది. మారేడుకాయలో ఉండే ఐరన్ రక్తం పట్టేలా చేస్తుంది. ఎనీమియా వ్యాధిని నయం చేస్తుంది. మారేడుకాయ ఎక్సలెంట్ ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది. అత్యంత శక్తిని మనకు అందించి ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. ఇక మారేడుకాయ టీని ఇలా తయారు చేసుకుని తాగితే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. శరీరంలోని విషతుల్యాలు మొత్తం పోతాయి. రక్తంలోని వ్యర్థాలు మొత్తం బయటకు పోతాయి. తక్షణ శక్తి వస్తుంది. బ్రెయిన్ కణాలకు శక్తి వస్తుంది. గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గుతారు. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఈ మారేడుకాయ టీ ద్వారా మీరు పొందవచ్చు. మారేడుకాయ టీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మారేడుకాయ పచ్చిది సేకరించి రౌండ్గా కట్ చేయాలి. వీటిని నీడలో ఆరబెట్టాలి. అవి ఎండాక వాటిని దంచి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. గ్లాస్ నీటిలో 5 లేదా 6 ఎండిన మారేడుకాయ ముక్కలు వేసి 10 నిమిషాలు మరిగించి దించి గోరువెచ్చగా ఉండగా తేనె కలుపుకొని తాగాలి. ఇలా ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మారేడుకాయ వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. మారేడుకాయను మోతాదుగా ఔషధంగా తీసుకోవాలి. అధికంగా తీసుకోకూడదు.